ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్తీక మాసంలో వచ్చే బహుళ అష్టమి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో వచ్చే బహుళ అష్టమి తిథి నాడు కాలభైరవుడిని పూజించటం ద్వారా కాలభైరవుడికి గారెలతో తయారు చేయబడిన దండను అలంకరించటం ద్వారా రాహుగ్రహ దోషాలను నివారింపజేసుకొని సర్వ సంపదలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు కార్తీక బహుళ అష్టమి తిథి సందర్భంగా, కాలాష్టమి సందర్భంగా శివాలయంలో ఉన్నటువంటి కాలభైరవుడి మందిరానికి వెళ్ళి ఆ కాలభైరవుడి మందిరంలో స్వామివారి విగ్రహానికి ఒక మారేడు దళాన్ని సమర్పించాలి. కాలభైరవుడి విగ్రహం దగ్గర ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ 4 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. వీలైతే కాలభైరవుడి విగ్రహానికి పంచామృతాలతో శుద్ధోదకంతో అభిషేకం చేయాలి. అలాగే కాలభైరవుడి విగ్రహం దగ్గర గుగ్గిలం పొగ వేసి కాలభైరవుడికి ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి. కాలభైరవుడి ప్రీతి కోసం స్వామివారికి చిమ్మిలిని నివేదించాలి. కాలభైరవుడి దగ్గరకు వెళ్ళే సమయంలో నీలం రంగు వస్త్రాలు ధరించి ఈరోజు వెళ్ళినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. అలాగే కాలభైరవుడిని పూజించిన తర్వాత ఓం కాలభైరవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కాలభైరవ మందిరంలో జపం చేసుకొని ఆ తర్వాత స్వామివారికి గారెల దండను సమర్పించి ఆలయం నుండి బయటికి వచ్చి మినుములతో తయారు చేయబడినటువంటి ఆహార పదార్థాలు ఈరోజు కుక్కకు ఆహారంగా వేయాలి. ఇలా చేసినట్లయితే సమస్త రాహుగ్రహ దోషాలను నివారింపజేసుకొని సర్వ సంపదలను సిద్ధింపజేసుకొని వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషమైన పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే కార్తీక బహుళ అష్టమి తిథిని దాంపత్యాష్టమి అనే పేరుతో కూడా పిలుస్తారు. దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దాంపత్యాష్టమి సందర్భంగా ఈరోజు పరమేశ్వరుడిని రకరకాల పుష్పాలతో పూజించి, పరమేశ్వరుడిని పుష్పాలతో పూజించిన తర్వాత ఒక ఉసిరికాయ, నల్ల నువ్వులు, మంగళ ద్రవ్యాలు వీటిని ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఇలా చేసినట్లయితే దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకొని చక్కటి అనుకూలతను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక గురువారం సందర్భంగా ఈరోజు దత్తాత్రేయుడిని, హయగ్రీవుడిని పూజించటం ద్వారా కూడా ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించటానికి, పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో రాణించటానికి ఈరోజు హయగ్రీవుడి చిత్రపటం దగ్గర యాలక్కాయలను ఉంచి హయగ్రీవుడి ప్రీతి కోసం ఉలవలను నివేదించాలి. యాలక్కాయలు హయగ్రీవుడికి సమర్పించి ఉలవలను నివేదించినట్లయితే హయగ్రీవుడి అనుగ్రహం ద్వారా విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించవచ్చు. అలాగే ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పొందటానికి, వివాహ ప్రయత్నాల్లో సంభవించే ఆటంకాలను తొలగింపజేసుకోవటానికి సాయిబాబా ఆలయంలో ఉన్నటువంటి దత్తాత్రేయుడి విగ్రహానికి శనగలను దారంతో దండలాగా కట్టి ఆ దండను అలంకరించాలి. ఈరోజు ఎవరైతే దత్తాత్రేయుడి విగ్రహానికి శనగలను దారంతో కట్టి దండలాగా అలంకరిస్తారో వాళ్ళు వివాహ ప్రయత్నాలలో ఎటువంటి ఆటంకాలు వస్తున్నా సరే వాటి నుండి బయటపడి చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈరోజు కార్తీక గురువారం సందర్భంగా తేనె కానీ నెయ్యి కానీ ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే అన్ని రకాలైన దారిద్ర్య బాధలు నివారింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈరోజు కార్తీక మాసంలో వచ్చే గురువారం సందర్భంగా ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపం ముందు బృహస్పతికి సంబంధించిన ఓం బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపం చేసుకొని పాలు, పెరుగు, తేనె, నెయ్యి ఆ దీపం ముందు నివేదించినట్లయితే గురుగ్రహ దోషాలను నివారింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఎవరైనా సరే ఈరోజు గోధుమ పిండితో కానీ బియ్యపు పిండితో కానీ తయారు చేయబడిన ప్రమిదలో ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి ఇష్టదైవం ముందు దీపారాధన చేసినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. కార్తీక మాసం మొత్తం శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ, తులసికోట దగ్గర కానీ సంధ్యా సమయంలో దీపాలను వెలిగించిన తర్వాత వాటికి సమీపంలో ఉన్నటువంటి చెరువుల దగ్గర కానీ, కోనేటి దగ్గర కానీ
మనం దీపాలు వెలిగించడం ద్వారా, చెరువులలో, కోనేరులో, అరటి దొప్పలలో వెలిగించిన దీపాలను విడిచిపెట్టడం ద్వారా కూడా అత్యుత్తమమైన శుభ ఫలితాలను పొందవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరూ కార్తీక బహుళ అష్టమి తిథి సందర్భంగా, కాళాష్టమి సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో కాలభైరవుడిని పూజించండి. దాంపత్యాష్టమి సందర్భంగా పరమేశ్వరుడిని రకరకాల పుష్పాలతో పూజించండి. చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకొని ఆనందకరమైన జీవితానికి నాందివాక్యం పలకండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో వచ్చే బహుళ నవమి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం.